హాయ్ హలో వెల్కమ్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. నేనైతే ఇవాళ మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. అది ఆలూ ఫ్రై. చాలా సింపుల్, ఈజీగా చేసేయచ్చు. మీరైతే చివరి వరకు వీడియో చూడండి. నేను డీటెయిల్డ్ రెసిపీ లాంగ్ వీడియోలో అయితే ఇచ్చానండి, తప్పకుండా లాంగ్ వీడియో చూడండి. ఇక్కడ నేనైతే ఆలూ తీసుకొని క్యూబ్స్ కింద కట్ చేసుకుని 1-2 సార్లు వాష్ చేసి పక్కన పెట్టేశానండి. అలానే ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ అండి, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే నేను వాడట్లేదు. కొంచెం ఆయిల్ వేసుకొని అవి ఆయిల్ హీట్ అయ్యాక బంగాళదుంప కూడా వేసేసి ఒక 10 నిమిషాలు హై టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటే బంగాళదుంప మంచి కలర్ మారుతుంది. అప్పుడు మనం సాల్ట్ కూడా వేసేసి ఒకసారి కలిపి మరో 10 నిమిషాలు ఉడికించాలండి. అలా ఉడికిన దాంట్లో కరివేపాకు కూడా వేసి ఒక 2 నిమిషాలలో ఫ్రై చేస్తే కరివేపాకు కూడా క్రిస్పీగా మంచిగా ఫ్రై అవుతుంది. తర్వాత మనము పోపు దినుసులు వేసేసి ఆ పోపు దినుసులు కూడా బాగా ఫ్రై అయ్యాక బంగాళదుంపను కూడా బాగా కలిపేసి, ఇక్కడ నేను కారం చూపిస్తున్నానండి. ఇది మసాలా కారం అనమాట. మీ స్పైసీకి తగ్గట్టు కారం అయితే అడ్జస్ట్ చేసుకోండి. చాలా బాగుంటుందండి. ఒక 1.5 స్పూన్ కారం వేసి బాగా కలపాలి. ఈ కారం ఎప్పుడు వేయాలంటే ఫ్లేమ్ అంతా తగ్గించుకొని ఫ్లేమ్ అంతా ఆపేసాక ఈ కారం వేస్తేనే మనకు అంత మంచి లుక్, కలర్ వస్తుందన్నమాట. సూపర్గా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. నేను మంచి పప్పుచారుతో రైస్తో ఈ ఆలూ ఫ్రై అయితే ఎంజాయ్ చేశాను. మీరు కూడా ట్రై చేయండి.